సో నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని పక్కన పెట్టేస్తే అసెంబ్లీలో చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతుల సమస్యల దగ్గరని మొదలు పెడితే పారిశ్రామికవేత్తల వరకు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు బయటికి రావాలి, దీని మీద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు చదువు సంజయ్ ఒకటి ఏడవాలి. రెండోది ఏంటంటే 17-18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన ఒకడు బీజేపీ పరంగా మన బొరతొక్కుతనానికి వాళ్ళకి ఓట్లు వేసిన పాపానికి అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి కనీసం మాడకూడదన్న ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ప్రస్తావనకు తీసుకొస్తే పర్సనల్ వెంజెంటాలతో రగిలిపోతున్న ఒక డిప్యూటీ స్పీకరు ఆ చర్చకి కంటిన్యూషన్ ప్రొలాంగేషన్ ఇచ్చి శభాషని మెచ్చుకోల్తనం చేస్తే అది గౌరవ అసెంబ్లీయా లేకపోతే కౌరవ సభ అని గతంలో అభివర్ణించిన ఉదంతానికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? రెండోది, ఒక క్రైస్తవులకైతే చర్చ్ ఎలాగో, ముస్లిం సోదరులకి మసీదు ఎలాగో, అలాగే హిందువులకి దేవాలయం ఎలాగో, మన ముగ్గురు ప్రతీకగా ఉన్న ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం. దేవాలయంలో లేని వ్యక్తుల గురించి చర్చించుకోకూడదన్న ప్రాథమిక అవగాహన లేని బుద్ధి తక్కువతనానికి నేను నిదర్శనం. రెండోది, బాలకృష్ణ గారి అంశం ఒకసారి కనుక గమనిస్తే మాజీ ముఖ్యమంత్రిని ఒక పదంతో ఉచ్చరించడం తప్పు తప్ప మిగతా అదంతా ఉన్నట్టు మాట్లాడే బోళా మనిషిని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అతను ఉచ్చరించిన ఆ పదాన్ని రికార్డు బుక్స్లోంచి తొలగించాలి. అది ముమ్మూర్తిలో తప్పు. అది ఆ విధంగా అసెంబ్లీలో సంబోధించడం తగదు. అది రికార్డ్స్లోంచి తొలగించాలి. స్పీకర్కి ఏమాత్రం అసెంబ్లీ మీద గౌరవం ఉంటే దాని మీద ఒక రూలింగ్ ఇచ్చి విత్డ్రా చేయించి అసెంబ్లీలో నిలబెట్టి ఆయనకి ఫస్ట్ సారీ చెప్పిన తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసుకుంటారో దట్ ఇస్ నాట్ మై బిజినెస్ అట్ ఆల్. రెండు విషయాలు, ఏదో ఇద్దరు హీరోలు కొట్టుకుని కమెడీని చంపేసినట్టు అలా సినిమా ఒకటి జ్ఞాపకం ఉంది. బ్రహ్మానందంగా సినిమా కాదు, రాఘవ్ లారెన్స్ హీరోని పెట్టి సినిమాలు తీస్తాడు ఎప్పుడైనా చూడు. అందులో హీరో కన్నా అతను ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటాడు. అలాంటి దాంట్లో సునీల్ నోటి చంపేసి సినిమా ఒకటి ఉంటుంది, అర్థమైందా? అలా విలన్ హీరో కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇక్కడ చిరంజీవి గారిని అనవసరంగా ప్రస్తావిస్తూ పుచ్చకాయలు దొంగంటే భుజం తొడుక్కున్నట్టు ఆయన ఉన్న వాస్తవాన్ని బయట పెట్టేశాడు డైరెక్ట్గా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్నాళ్ళ బట్టు వాస్తవం ఏంటి సప్రెస్ చేసి చిరంజీవి గారికి అవమానం జరిగింది. మీరు ఒకసారి ఆ కాగితం నాకు ఇలాగేమంటే ప్రజలకు డెమో ఇద్దాం, బుర్రతొక్క వేదలకి అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి చైర్లో ఉన్నారు, నేను చిరంజీవి గారిలో వెళ్ళాను. నా తరఫున ఉన్న సమస్యలు, గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద మనిషి, ఆయన మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తికి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉంటాయి చైర్కి. ఖచ్చితంగా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవునండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవునండి, ఎవరైనా సరే ఆయన రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి స్థానం అంటే తండ్రి, వయసులతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు. ఆ చైర్లో ఉన్న వ్యక్తికి ఎవరైనా విన్నపనం ఇలా ఇచ్చినప్పుడు, ఇలా ఇస్తున్నాను తీసుకోండి, మీరు తీసుకున్నప్పుడు నేను చేతులు జోడించి అభ్యర్థించాలి కదా సార్. ఇది ఖచ్చితంగా ఎవరో ఉన్నది ఉండదు. ఫస్ట్ వినండి, మీ చేతిలో కాగితం పట్టుకోండి, ప్రజలకు అర్థం అవ్వాలి. సార్ మేము మా తరఫున ఇండస్ట్రీ తరఫున ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్ద మనసుతో మీరు ఇవ్వాలి అన్నప్పుడు పేపర్ చూసి నేను ఖచ్చితంగా సంబంధిత శాఖకి నేను రిఫర్ చేస్తాను, మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని భరోసా ఇస్తాడా? తిరిగి దండాలు ఎట్టు కూర్చుంటాడా? దండం ఎప్పుడు పెడతారు? ఎంట్రన్స్ డోర్లో వచ్చినప్పుడు సాధారణంగా నమస్కారం ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నమస్కారం చిరంజీవి గారు రండని సాధారణంగా ఆహ్వానించిన తదనంతరం ఈ కామినేని 18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివినాడు అబద్ధాలు విన్నారా? ఈ మురళీమోహన్ ఉన్నాడు భయంపడి శస్త్రాన్ని ఇంట్లో కూర్చుని గడగడలాడుకుని ఫోన్ ఎత్తే మాట్లాడొచ్చు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు? ముఖ్యమంత్రి చైర్లో కాలనీ కాలేజీకి కూర్చున్నాడు. ఈ డిజర్వ్స్. వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న నిజమైన హీరో ముఖ్యమంత్రి అంటే. వీళ్ళందరూ టపాచి బుత్తులు కబులు చెప్పుకొని తిరిగే పొగడి బ్యాచ్ల కింద అభివర్ణించాలి. వీళ్ళెవరైతే నాకు అనవసరం. ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా తిరిగి ముఖ్యమంత్రి దగ్గర నుంచి యాంటిసిపేట్ చేస్తే ప్రజాబాహుళ్యంలో నిలువెత్తు మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏ పదాలు పడితే ఆ పదాలు మాట్లాడడానికి ఎవడిస్తున్నాడు వీళ్ళకి హక్కు? పాయింట్ నెంబర్ 1. ఆ రోజు మీకు పెద్ద హీరో పోర్ట్రేజం చేసుకున్న బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రిని కలిసారా? కలవలేదు కదా. కలవకుండా వీళ్ళు సినిమాలకి వీళ్ళే కదా తాపత్రయపడ్డారు, ఏదో కింద మీద పడ్డారు. బాలకృష్ణ గారు అయితే సినిమాలు ఇట్లే, ఈయన అయితే మనోడు అయితే ఎత్తిపోతల పథకం, అవునా కదా. ఇక్కడ మీరు ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి గారు కలిశారు, మహేష్ బాబు కలిశాడు, లేకపోతే ప్రభాస్ కలిశాడు. వీళ్ళందరూ కలిసిన వాళ్ళకి ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచకుండా అదే రేట్లతో వదిలేరా? ఈవెన్ బాలకృష్ణ వాటికి కూడా పెంచారు, బాలకృష్ణ గారి సినిమాలకు కూడా అడగకుండా పెట్టిన కదా. అంటే పిలవకుండా పిలిచి పిల్లనిస్తే కష్టంగా ఉంది. ఈయన సామెతలన్నీ వర్తిస్తాయి కదా, తెన్నింటి వాసాలు లెక్కడమే కదా. ఈ 18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన కామినేనికి తెలివితేటలు ఉన్నాయా? కృష్ణరాజు గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, గౌరవ కృష్ణ గారు నేను అత్యంత అభిమానించే వ్యక్తి. ఆయన
ఆయన ఎంపీగా చేశారు. వీళ్ళిద్దరిని పొలిటికల్ ఫ్యామిలీలు అంటారా అనరా? వీళ్ళు రాజకీయాలు చేయకపోవచ్చు, పొలిటిక్స్కి సంబంధం లేదు. ఓ మురళీమోహన్ దరిద్రం ఓ పక్క భరించలేకపోతుంటే ఈయన ఒకడు కొత్తగా నెత్తికి దాపరించండి. ఓకే, దేనికి నటిస్తున్నారు? ఎలక్షన్స్ అయిపోయి 124 వచ్చే మీకు మీరు చెప్పిన అబద్ధాలు ప్రజలు విని ఇవాళ చిరంజీవి గారే ఇంక బాధపడలేక ఎందుకు వచ్చిందని బయటకు వచ్చి చెప్పుకున్నాడు. ఆయన వివరణ ఇవ్వకపోతే తర్వాత కష్టమైపోద్ది అనే విధంగా మరీ టూ మచ్ కదండి. అనవసరం, అసలు అక్కడ అవసరం లేదు, ఆ టాపిక్ అవసరం లేదు. సందర్భం లేని ప్రస్తావనలు అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు రూలింగ్లు ఇవ్వకుండా ఏం చేస్తాడు స్పీకర్? రాజ్యాంగబద్ధ పదవి కదా అది. గౌరవ దేవాలయాల్లో చర్చించవలసిన అవసరాలు పితూరిలే ఉనికిని చాటుకోవడానికి భజన బట్టిరైల్లాగా. ఓకే, కానీ దీన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది మాట్లాడారు. నేను 2 విషయాలు చెప్తలుచుకున్నాను సార్. అసెంబ్లీలో రూలింగ్ ఇవ్వడం అన్నది కనీస బాధ్యత వాళ్ళు, ఇది రికార్డులోంచి తొలగించాలి. మూడోది, బాలకృష్ణ అనే వ్యక్తికి నిలకడలేనితనం ప్రతిసారి ఆయన మాట్లాడుతున్న విధానంలో ఏమైనా నేనైతే ఆయన్ని ఆ పదం తీసిన తర్వాత ఉన్న వాస్తవాన్ని ఎవరు గట్టిగా మాట్లాడిందని గదమాయించి అడిగాడు. గట్టిగా ఏమని చిరంజీవి గారు గట్టిగా అడిగితేనట జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చారని. ఖచ్చితంగా ఒక అభిమాని కి ఒక హీరోని తిరిగి నివాళి ఇవ్వడం అన్నది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ అభిమాని అని చెప్పుకున్నాం కదా, నాలాగే మా అభిమాని ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి నెక్కచ్చిగా మాట్లాడే మనిషి, అలా వెనక నుంచి తపేలా వ్యాపారాలు ఉండవని చెప్పిన ఉదంతం అది. ఎందుకంటే బాలకృష్ణ ఏదైనా మా మీద మాట్లాడతాడు కదా ఆయన, అవునా కదా? అలాగే జగన్మోహన్ రెడ్డి ఉందంటే చెప్తాడు. అంటే ఇప్పుడు క్లాష్ చిరంజీవికి బాలకృష్ణ అనుకోవాలా? నేను ఆయన మాట్లాడినట్టు ఇందులో క్లాష్ ఏమీ లేదు సార్. వెర్రి వెంగళాయలైనా కామినేని శ్రీనివాసరావు తీసుకోగలిగితే దాంట్లో ఖచ్చితంగా మీకు దీంట్లో ఇన్ బిట్వీన్ ద రూలింగ్స్ ఒకటి చూసుకుంటే స్పీకర్ చైర్లో మీరు ఇంకా పర్సనల్ వెంజెంటాలతోనే కూర్చుని ఉన్నారు. బాధ్యతను విస్మరించి కనీసం ఆ పదాలు ఉచ్చరించకూడదని చెప్తా. నేను ఒక ఉదంతం చెప్తా. జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఇక్కడ తెలంగాణ, నేను సారీ చెప్తాను, ఈ పదం ఉచ్చరిస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ అమ్మ అనే ఒక పదం ఆయన మాట్లాడిన దానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా అసెంబ్లీకి వెళ్ళే ఈ రష్ టు ద అసెంబ్లీ ఆ పదం మీద సారీ చెప్పించాడు. ఫ్లోర్ ఆఫ్ దోసలో నిలబెట్టి ఆయన ఆ పదం విరమింపజేశాడు, క్షమాపణ చెప్పారు. జ్ఞాపకం మీకు? ఇది ముఖ్యమంత్రికి ఉన్న కెపాసిటీ.